కాంగ్రెస్ బీజేపీ మాటలను ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రజలు నమ్మలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిటీలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని తెలిపారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని సీఎం రేవంత్ అనడం పిచ్చితనమన్నారు కేటీఆర్. కార్యక్రమంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మనం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మైండ్ స్పేస్ అని మొత్తం ఐటీ ఏరియా అంతా ఉంటుంది. ఆన్చెల్లి సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ అని పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు రాగానే తీసుకున్న మొదటి నిర్ణయం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రద్దు, మొత్తం మీరు ఆయన దగ్గర మీకెళ్ళే పోతుంది. నేను అడిగిన ఎందుకు అని, ఏం లేదు అలా మీ భూములు ఉన్నాయట మధ్యలో, ఇది నాయట, ఉంటే ఎక్కడన్నా చెప్పురా పోయి నేనే తిరుగుతున్నా, నాకే తెలియదు, ఉంటే నాకు చెప్పని నేను అడిగిన మెట్రోలో ఫోన్ చేసి అడిగిన ఏం పుట్టింది, ఆయనకు టెండర్ కూడా అయిపోయి కొబ్బరికాయ మేము సార్ వచ్చి శంకుస్థాపన చేసే 2 ఏళ్ళలో నడిచిపోతుంది. ఎందుకంటే నా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా లేదు. సీదా మంచిగా ఆ రింగ్ రోడ్ వెంబడే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో దానిలో కారిడార్ పెట్టిరు మంచిగా, అందుకే కాటు పెట్టినాం. తక్కువ ఖర్చుతో మంచిగా సౌలభ్యం అయిపోతుంది. రాంగా పొంగ ట్రాఫిక్ పెరుగుతుంది, కట్టితందు కూడా 2-3 ఏళ్ళు పడుతుంది. దెబ్బ నొడకూడదామని పెడితే అందులోనట నా భూములు ఉన్నాయని చెప్పి రద్దు చేసినట్టు. అంటే ఇక మరి తొవ్వెంబడి ఉన్న వాళ్ళ భూములన్నీ సంగతి ఏంటి, మరి ఇప్పుడు కాంగ్రెస్లో భూములు కూడా తీద్దామని లేనండి ఉన్నాయా? అంటే ఎంత పాగలు ముచ్చట అంటే రాగానే ఒకరోజు ఫార్మాసిటీ రద్దు, ఒకరోజు రద్దు అంటారు, మళ్ళీ తెల్లారేదో 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, AI సిటీ, ఇంకేదో స్కిల్ సిటీ, ఇది ఒక దిక్కు నడుపుతారు, ఇంకో దిక్కు మూసి అంటారు. మరి ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవు.